హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ నెల పెన్షన్లకు సంబంధించి మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మార్గదర్శకాల ప్రకారం ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఎవరు ఎలాంటి అప్డేట్ చేసుకోవాలి, ఎలాంటి పత్రాలు తప్పనిసరి అయితే ఉండాలి. జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇవ్వబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారా, లేదంటే పోస్ట్ ఆఫీస్లో జమ చేస్తారా? ఈరోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనే తెలుసుకుందాం. జూన్ 15వ తారీఖు అండి. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. సో మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి గుడ్డు చెప్పారు. ఇక తొలి విడత వచ్చేసి 12,069 పాఠశాలలో 33 కళాశాలలో ఇవన్నీ కూడా అమలు చేయనున్నారన్నమాట. ఇందులో వచ్చేసి 1.44 లక్షల మందికి బ్రేక్ఫాస్ట్ అనేది అందించనున్నారన్నమాట. ఇందులో హరే కృష్ణ మూమెంట్లో మన్నా ట్రస్ట్కి బాధ్యతలు అయితే అప్పగించడం జరిగిందనమాట. సో టిఫిన్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ కూడా పెట్టనున్నారన్నమాట. ఇందులో వచ్చేసి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఆదివారం మినహా మిగిలిన 6 రోజులు ఉదయం పూట అల్పాహారం పథకాన్ని సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా విడతల వారీగా కొత్త విద్యా సంవత్సరం రాష్ట్రంలో అన్ని పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇదైతే అమలు చేయనున్నారనమాట. టిఫిన్లు, మధ్యాహ్నం పూట లంచ్ అయితే పెట్టనున్నారు కదా. సో ఇవన్నీ కూడా మనకు అమలు చేయనున్నారం జరిగిందనమాట. సో కొత్తగా వచ్చేసి 6 రోజుల వరకు అయితే పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఇందులో వచ్చేసి 22 లక్షల మంది బ్రేక్ఫాస్ట్ పథకం లబ్ధి పొందుతున్న రాష్ట్రంలో మొత్తం ప్రీ ప్రైమరీ ఇంటర్ వరకు అయితే చదువుతున్న 22 లక్షలు, దాదాపు 7,000 అంటే దాదాపుగా బ్రేక్ఫాస్ట్కి ఎంత ఖర్చు అవుతుందని దానికైనా అప్డేట్ ఇచ్చారు. 720 కోట్లు అనేది ఖర్చు చేస్తున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి మరి ఎలాంటి టిఫిన్లు పెడతారు ఏందనే దానిపైన కూడా అప్డేట్ అనేది మనకి ఇచ్చారనమాట. 3 రోజుల పాటు పాలు, మరో 3 రోజుల పాటు రాగి జావా ఇస్తున్నారు. ప్రీ ప్రైమరీ 5వ తరగతి నుంచి 7వ అంటే తరగతి విద్యార్థులకు 75 మిల్లీగ్రాముల నుంచి 100 గ్రాముల పాలు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా అయితే ఇవన్నీ కూడా అమలు అనేది చేయనున్నట్లు చెప్తున్నారు. సో ఇక ఇందులో ఎలాంటివి అంటే ఇక మొదటి రోజు వచ్చేసి దోశ 2 ఇస్తారు, చట్నీ సాంబార్ పెడతారు. రెండో రోజు వచ్చేసి మిల్లెట్ ఇడ్లీ 2 ఇస్తారు, సాంబార్ పెడతారు. మూడో రోజు వచ్చేసి పూరి 2 ఇస్తారు, మిక్స్డ్ వెజ్ కుర్మా ఇస్తారు. 4వ రోజు వచ్చేసి 2 బోండాలు ఇస్తారు, చట్నీ ఇస్తారు. 5వ రోజు 2 ఇడ్లీ ఇస్తారు, చట్నీ సాంబార్ ఇస్తారు. 6వ రోజు వచ్చేసి చట్నీ, ఉప్మా చట్నీ అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఇది మెనూ అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉదయం పూట టిఫిన్లు అనేది అందించనున్నారనమాట. మరో అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఈ నెల 18వ తారీఖు ఉంది కదా, 18వ తారీఖు నుంచి భారీ వర్షాలు దక్షిణ తెలంగాణ జిల్లాలో అత్యధికంగా వర్షాలు పడతాయి అన్నమాట. సో కిందికి అదేవిధంగా ఉత్తర తెలంగాణలో ఎండలో తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేసింది. సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచనలు అప్రమత్తం చేశారు. ఎందుకంటే అధికారుల తీరుపైన సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఇటీవల వర్షం ఇబ్బందులపైన సమీక్ష, మళ్ళీ ట్రాఫిక్ సంభవిస్తే కఠిన చర్యలు తప్పు అని చెప్పేసి అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. మరో అప్డేట్ ఇచ్చారు. ఇందులో SIR షెడ్యూల్ షూర్ అనమాట. నేటి నుంచి 24 వరకు సన్నద్ధత ఏర్పాట్లు చేస్తున్నారు. 25 నుంచి సర్వే ప్రారంభం. ఇక ఓటర్లకు సంబంధించి జాబితా లిస్ట్ సంబంధించి ఇక భాజపా ఎన్నికల కమిషన్ కలిసి ఓట్ల చోరీ, ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న వాటిపైన దృష్టి, కాంగ్రెస్ నేతలు మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు అనమాట. మరో అప్డేట్ ఇచ్చారు. సొంత పార్టీ నేతలకే రేవంత్ వెన్నుపోటు, 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ అంటూ భరోసా వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రభుత్వం పైన విమర్శలు చేయడం జరిగింది. భారత్ ఫ్రాన్స్ మధ్య ఒప్పందాలు, ఇటీవల ఫ్రాన్స్ వెళ్ళిన మోదీ గారు ఇక 13 ఒప్పందాలు జరిగాయన్నమాట. 5 ఏళ్లలో 3 లక్షల కోట్ల వాణిజ్యం, హై స్పీడ్ రైలుకు సహకారం, రఫేల్ యుద్ధ విమానాలు ఇక పురోగతి అన్నమాట. ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అనర్హులు ఎవరైతే ఉన్నారో చాలామంది అనర్హులు అయితే ఉన్నారు. దాదాపుగా 42 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు 11 రకాల కేటగిరీలో. అందులో వృద్ధులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, చేనేత కార్మికులు ఉన్నారు, డయాలసిస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు, HIV వ్యాధిగ్రస్తులు ఉన్నారు. సో ఇక ఒంటరి మహిళలు ఉన్నారు, వితంతువులు ఉన్నారు. సో వీరందరూ కూడా పెన్షన్లు అయితే పొందుతున్నారు. చాలామందికి 2 పెన్షన్లు అంటే ఇటీవల కాలంలో పైలట్ ప్రాజెక్ట్ కింద సర్వే చేసినప్పుడు హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతంలో కావచ్చు, ఇతర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సైతం
ఇటు ఉద్యోగాలు పొందుతూ ఇటు పెన్షన్లు కూడా పొందుతున్నట్లు గుర్తించడం జరిగిందనమాట. అటువంటి వారికి ఇక నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా వారిని తీసివేయడం జరిగిందనమాట. సో వారికి ఎలిజిబుల్ లిస్ట్, ఎందుకంటే అనర్హులు కాబట్టి. అదేవిధంగా చాలామంది పెన్షన్లు అనేది పొందుతూ ఉన్నారు. ఎలా అంటే ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన తల్లిదండ్రుల పిల్లలు, కుటుంబ సభ్యులు వారు కూడా పెన్షన్లు పొందుతున్నారు. డబుల్ పెన్షన్ పొందుతున్నారు. కొంతమంది ఏమో చనిపోయినా కూడా అవి ఆన్లైన్లో అప్డేట్ అనేది కాకపోవడం వల్ల ఇలా చేతివాటం చూస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది. సో అందుకని చెప్పేసి తెలంగాణలో ఆసరా పెన్షన్లు ఇప్పటికే ఎంక్వైరీ అయితే నడుస్తుందన్నమాట. వెరిఫికేషన్ చేస్తున్నారు. చాలామంది అడుగుతున్నారు, ఈ నెల 15 తారీఖు వరకే కదా మరి వెరిఫికేషన్ కొన్ని చోట్ల చేస్తున్నారు, మాకు ఇంకా రాలేదు, మరి వచ్చే నెల పెన్షన్ వస్తుందా రాదని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. కొంతమందికి ఏమో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఫేస్ అనేది పడడం లేదంటున్నారు. కొంతమంది ఏమో ముఖ గుర్తింపు సరిగా రాని వారు మరి తొలగిస్తారంటే అలా ఏం తొలగించరు. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొన్ని నిబంధనలు కూడా ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ ద్వారా ఒక 6 సార్లు బ్రతికున్నట్లుగా మనం అదేవిధంగా పెన్షన్ ఎడ తీసుకుంటున్నాం అవన్నీ కూడా వివరాలు ఎక్కిస్తారు కాబట్టి పంచాయత్ సెక్రటరీ ఫేస్ రికగ్నిషన్ ద్వారా. అదేవిధంగా అవి కూడా విఫలమైతే డైరెక్ట్ ఒక సర్టిఫికేట్ ఉంటుంది, దానిపైన రాసి సో వీరికి పెన్షన్ కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి పంచాయత్ సెక్రటరీ సిఫారసు చేస్తారు. సో ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 6 జిల్లాల్లో వచ్చేసి కంప్లీట్గా ఏదైతే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే విధంగా మొత్తం ఆన్లైన్లోకి ఎక్కించడం జరుగుతుందన్నమాట. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. సో ఇక నుంచి వారికి నెక్స్ట్ మంత్ మనకి ఏదైతే ఉందో ఈ మంత్లో నుంచే మనకు పెన్షన్కి సంబంధించి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. సో ఇవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. చాలామందికి కొన్ని చోట్ల మాత్రం పంచాయత్ సెక్రటరీ నేరుగా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లే చెప్తున్నారు అంటున్నారు, కొన్ని చోట్ల మాత్రం ఎంక్వైరీ జరుగుతుందని చెప్తున్నారు. సో అయితే ఇంకా చాలామంది ఫేస్ అథెంటికేషన్ కావచ్చు ఏదైతే ఎంక్వైరీలో పాల్గొనలేదంటున్నారో అటువంటి వారికి కంగారు పడిన అవసరం లేదు. సో ఇక ఇవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా టైం అదే ఉందన్నమాట. సో మిగతా వారు కూడా ఎంక్వైరీ చేసిన తర్వాతనే అవి పెన్షన్లు ఉన్నాయా లేవనే గ్రామసభలో పెట్టి ఎంతమంది పెన్షన్లు ఉన్నాయి ఏంటి, అదేవిధంగా పట్టణాల్లో అయితే ఒక సభ అనేది ఏర్పాటు చేసి అనర్హుల లిస్ట్ కూడా చెప్తారు కాబట్టి అక్కడ ఏమైనా మన పెన్షన్లు అనేది కోల్పోయినా కూడా మళ్ళీ పొందడానికి ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇటీవల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా రావాల్సిన నిధులు ఏదైతే ఉన్నాయో రీషెడ్యూల్ కోసం 25,000 కోట్ల రూపాయలు, అంటే తక్కువ వడ్డీతో చేస్తే ఇలా సంక్షేమ పథకాలతో పాటు ఇప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి ప్రతిపాదన సిద్ధం చేసి పంపారు. ఒక 5,000 కోట్ల రూపాయలు అనేది రావాల్సి అయితే ఉందన్నమాట. అవి వచ్చిన వెంటనే ఇతర సంక్షేమ పథకాలు, ఉద్యోగుల శాలరీస్, ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఇవి కొత్త పెన్షన్లకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అనర్హులను తొలగించిన తర్వాత ఇప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా కొత్త మార్పులు పోస్ట్ ఆఫీస్లో తీసుకున్న వారు కూడా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఇస్తారు. ఇప్పుడు ఇచ్చేటువంటి అకౌంట్లు అంటే నార్మల్గా బ్యాంక్ అంటే తపాలా శాఖలో మనం తీసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ నుంచి, కానీ ఇప్పుడు వారికి పర్మనెంట్గా ఒక పోస్ట్ పేమెంట్ అకౌంట్ ఓపెన్ అయితే చేస్తున్నారు. సో ఆ అకౌంట్లో డబ్బులు పడతాయి, మనం ఏటీఎం ద్వారా కావచ్చు, మనం ఏ టైంలో వెళ్ళినా కూడా తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఇక నుంచి ఒకే విధానం అయితే కంటిన్యూ అయితే చేయబోతున్నారు. సో ఇక ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తదుపరి ఆదేశాలు అప్డేట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి అప్డేట్ వచ్చిన మరి ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటంటే ఈ నెల పెన్షన్లు అనేది 24 తారీఖు నుంచి అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. ఎందుకంటే సో మనకు ప్రతి నెల కూడా చివరి వారంలో అయితే అందజేస్తారు కాబట్టి జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లు. సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేయడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.